రాజ్యాంగం ఉన్నటువంటి దశ నుండి దేశంలో హైయెస్ట్ మార్పులు రాజ్యాంగం చేసుకొచ్చింది కాంగ్రెస్ టైంలో. రాజ్యాంగానికి సవరణలు చేసింది 100కి 95% కాంగ్రెస్ హయాంలోనే. బీజేపీ హయాంలో 5% చేసుంటారు, బీజేపీ కానీ జనతా పార్టీ కానీ. అది కూడా కాంగ్రెస్ టైంలో చేసిన సంస్కరణల్ని మార్చడానికి మళ్ళీ జరిగింది తప్పించి వీళ్ళు రాజ్యాంగానికి ఎప్పుడు వ్యతిరేకించాల. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉండాలంటారు, దాన్ని అదిగో ఆర్ఎస్ఎస్ వద్దంటదని వీళ్ళు ప్రచారం చేస్తారు. అంటే ఒక దుష్ప్రచారం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు అమూల్ బేబీ అనేవారు రాహుల్ గాంధీని. 4 రోజుల నుంచి చూస్తూ ఉంటే ఆ మాట అనాలని అనిపించట్లేదేమో అన్నట్టుగా అంతగా ట్రైన్ అయ్యారా, లేదంటే హిందుత్వం అనే అంశం అంతగా ఆయన కలిసి వచ్చింది? లేదు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో అతను మాట్లాడడం తప్పు పట్టాను నేను. ఒక్క హిందుత్వ అంశంలో అతను చేస్తుంది రా. మణిపూర్ అంశం ప్రస్తావించడంలో తప్పలేదు, నీటి ప్రస్తావించడంలో తప్పలేదు, అట్లాగే ఇతర అంశాలు ప్రస్తావించడం, ఆర్థిక అంశాలు ప్రస్తావించడంలో తప్పలేదు. దానికి వీళ్ళు సమాధానం చెప్పుకుంటారు, అది ప్రజలు చూసుకుంటారు. బట్ ఒక్క హిందుత్వ అంశంలోనే రాహుల్ గాంధీ తేడా ఉంది. మిగతా అన్నిటి విషయాల్లో కూడా పెద్దగా కావాల్సిన రూట్ లో బోల ఆయన, కానీ టచ్ చేయడం అవసరం. డెమోక్రసీ అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పక్షాన్ని అయితే రాహుల్ గాంధీ సింగిల్ హ్యాండ్ తో వణికిస్తున్నారా 4 రోజుల నుంచి వస్తూ ఉంటే? విమర్శిస్తున్నారు కరెక్ట్ గా. ఇది ఎందుకంటే ఇప్పుడు సీట్లు తగ్గినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడేటటువంటిది ఖచ్చితంగా పవర్ఫుల్ గా ఉంటుంది.